మీరెంతగానో ఎదురు చూస్తున్న కార్తీక దీపారాధన ఈనాటి కార్యక్రమానికి వచ్చేసి ఆశీస్సులు అందించినటువంటి బెంగళూరు కైలాస జయమేపురి మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో వారి ప్రత్యక్ష సమక్షంలో बोला शंकर भगवान की ओम अर्धनारीश्वर भगवान की ఈ యొక్క అర్ధనారీశ్వర హారతి దర్శించడం వల్ల దంపతుల మధ్య అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. అదే విధంగా సత్సంతానం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అర్ధనారీశ్వర భగవానికి మూడవ దివ్య హారతి దూర్వ అంటే గరికతో మనం హారతి సమర్పణ చేస్తున్నాం. మీరందరూ సమర్పించినట్టుగా భావన చేయండి. మహాగణపతి అనుగ్రహం కలిగి సకల విఘ్నాలు తొలగి కష్టములు నష్టములు తొలగి మీ పిల్లలకి విద్యాబుద్ధులు ఐశ్వర్యము ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఓం గణానా కోటిలింగేశ్వర భగవానికి గరిక హారతికి నమస్కారం చేసుకోండి. మూడవ హారతి మనం దర్శించుకున్నాం. స్వామికి ప్రీతిగా జరుగుతోంది. నాగదోషములు సర్పదోషములు తొలగడమే కాదు, వివాహ సంబంధమైన దోషములు అనారోగ్య సంబంధిత దోషములు తొలగి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఓం తత్పురుషాయ విద్మహే సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి సమర్పించిన ఎంతో విశేషమైన పుణ్యం. ఆ బిల్వదళములతో పరమేశ్వరుడికి హారతి సమర్పణ జరుగుతోంది. 3 జన్మలలో చేసిన పాపాలు తొలగిపోవడమే కాదు, అనేకమైన పుణ్య ఫలితాలు మనకు కలుగుతాయి. ఓం కోటిలింగేశ్వర భగవానికి ద్వాదశ జ్యోతిర్లింగ భగవానికి బిల్వహారతికి నమస్కారం చేసుకోండి. ధనము ధాన్యము ఆస్తులు స్థిరాస్తులు గృహయోగము వాహన యోగము అన్నీ కలిగించే ధనలక్ష్మీ మాతాకి ఐశ్వర్య లక్ష్మీ మాతాకి పరమేశ్వర భగవానికి ద్వాదశ జ్యోతిర్లింగ భగవానికి హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. కుటుంబమునందు ప్రశాంతత అశాంతి తొలగి భయములు దుఃఖములు కష్టములు తొలగి కుటుంబం అంతా ప్రశాంతంగా ఉండి సుఖ సంతోషాలతో విరాజిల్లాలి అని పరమేశ్వరుడికి హారతి సమర్పణ జరుగుతోంది. మీరందరూ సమర్పించినట్టుగా భావన చేసి నమస్కారం చేయండి. జై జై శంకర భగవానికి భోలా శంకర భగవానికి నవధాన్య హారతి 9 ధాన్యములతో ఏర్పాటు చేసిన హారతి సమర్పణ జరుగుతోంది. మీరందరూ సమర్పించినట్టుగా భావన చేయండి. ఓం కోటిలింగేశ్వర భగవానికి కోటిలింగేశ్వర భగవానికి జ్యోతిర్లింగ దివ్యక్షేత్రంగా జ్యోతి స్వరూపంలో పరమేశ్వరుడు వెలుగుతూ ద్వాదశ జ్యోతిర్లింగాలకు మనం క్షీరహారతి సమర్పణ చేస్తున్నాం. ఈ క్షీరహారతి సమర్పించడం వల్ల కూడా ప్రశాంతత వస్తుంది, అశాంతి తొలగిపోతుంది, విశేషమైన పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. రామలింగేశ్వర భగవానికి కోటిలింగేశ్వర భగవానికి కోరికలన్నీ నెరవేరాలి. అందరి కోరికలు ఆ పరమేశ్వరుడు బోలాశంకరుడు మనందరినీ అనుగ్రహించాలని సమర్పణ చేస్తున్నాం. భగవానికి మల్లికార్జున భగవానికి కోటిలింగేశ్వర భగవానికి రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళధ్వనులు. మాసిక ధారణ జరుగుతుంది. మాసిక ధారణ ముహూర్తం నమస్కారం చేసుకోండి. మల్లికార్జున భగవానికి జై జై మల్లికార్జున భగవానికి మాంగళ్య
మాతాకి మల్లికార్జున భగవానికి కోటిలింగేశ్వర భగవానికి
అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న భక్తి టీవీ అందరికీ పెద్దలు ఈ కార్యక్రమం 14 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మరింత గొప్పగా నిర్వహిస్తున్న నరేంద్ర చౌదరి గారికి వారి జనతకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. నిజంగా హైదరాబాద్ నగరంలోనే కాదు, బహుశా భారతదేశంలో ఇటువంటి ఆధ్యాత్మిక కోరికం రిలీజియస్ ప్రోగ్రామ్ ఇంత గొప్పగా నిర్వహించడం భారతదేశంలోనే ఇది చాలా అరుదైన విషయం. నేను నా సతీమణి పద్మావతి గారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి హాజరై మేము ఎంతో అద్భుతమైన గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, వారి సతీమణి కోదాడ శాసనసభ్యురాలు నా సతీమణి పద్మావతి గారు, మిర్యాలగూడ శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి గారు, మరి వచ్చిన పెద్దలందరికీ స్వాములందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి ఎక్కువగా మీ సమయం తీసుకొని ఈ యొక్క కోటి దీపోత్సవం నేను ముందు చెప్పినట్టుగా చాలా ఏళ్ళ నుంచి మరి నరేంద్ర చౌదరి గారి ఆహ్వానం మేరకు నేను ప్రతి సంవత్సరం వస్తున్నాను. ప్రతి ఏటా మరి అంతకంటే ముందు సంవత్సరం కంటే చాలా గొప్పగా నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ చౌదరి గారి అందరికీ మరి చౌదరి గారి దంపతులకి నేను మనస్ఫూర్తిగా అభినందన చేస్తున్నాను. అదేవిధంగా ఇంత గొప్ప రిలీజియస్ ఫెస్టివల్ ఆధ్యాత్మిక మరి ఈ యొక్క సమావేశం మరి ప్రతి సంవత్సరం జరుగుతూ పోయి మరి నేను ఇప్పుడే నాకు చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని స్టేట్ ఫెస్టివల్గా కూడా డిక్లేర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. తప్పనిసరిగా అది ఒక మంచి శుభపరిణామం. మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ మరి దేవదేవుడు శివుని మరి వారి అనుగ్రహం ఉండాలని, భక్తులందరికీ మేలు కలగాలని, అందరికీ మరి మీకు మీ కుటుంబ సభ్యులకి ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. మా నరేంద్ర చౌదరి గారికి రమాదేవి దంపతులకు నిండు గురేలు సుఖ సంతోషాలతో ఉండాలని. ఎందుకంటే తెలంగాణలో కార్తీక మాస వైభవాన్ని ఉట్టిపడే విధంగా శోభాయమానంగా కార్తీక మాస ప్రత్యేక కార్యక్రమాలను తెలియజేసే విధంగా 2012 నుండి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేస్తున్నటువంటి గౌరవ పెద్దలు చౌదరి గారికి, అదేవిధంగా వారి సతీమణి శ్రీమతి రమాదేవి గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక మీద ఈరోజు బెంగళూరు కైలాసాశ్రమ జయేంద్రపూరి మహాస్వామి గారు, పెద్దలు అన్నగారు త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి అమర్నాథ్ గౌడ్ గారు, అదేవిధంగా పెద్దలు కర్ణాటక హైకోర్టు జస్టిస్ శ్రీమతి పెరుగు సుధా గారు, పెద్దలు గౌరవనీయులు క్యాబినెట్ సీనియర్ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు, మాజీ పిసిసి అధ్యక్షులు ప్రస్తుత సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారి సతీమణి పద్మావతి గారు, మత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి యావత్ భక్తులందరూ కూడా కార్తీక మాస కోటి దీపోత్సవాల కార్యక్రమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం బోనాల పండుగ అంటే ఒక ప్రత్యేకంగా జరుగుతుంది, వినాయక చవితి అంటే ఒక ప్రత్యేకంగా జరుగుతుంది, శివరాత్రి అంటే ఒక ప్రత్యేకంగా జరుగుతుంది. కానీ కార్తీక మాసాల సందర్భంగా కార్తీక ఉత్సవాలు కోటి దీపాల పేరు మీద ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తన పూర్తి సొంత వ్యవస్థ ద్వారా నిర్వహిస్తున్నటువంటి నరేంద్ర చౌదరి గారికి ఆ లోక కళ్యాణం కొరకు చేస్తున్నాడుగా సర్వేశ్వర సుఖినోభవం అందరూ బాగుండాలని చేస్తున్న ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో భక్తులందరికీ ఈ యొక్క వేదికగా ఇక్కడ వచ్చి తమ యొక్క భగవత్ సంకల్పాన్ని చెప్పుకునేటువంటి వేదికగా మారడానికి తప్పకుండా మనకంతా శుభం జరగాలని ఈ సందర్భంగా కోరుతూ 12 ఏళ్ల క్రితం చేపట్టిన ఈ కార్యక్రమం రోజు రోజు కోటి దీపోత్సవాల యొక్క ప్రత్యేక కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందంటే, మేము కూడా భక్తి టీవీ ఛానల్ ఉదయం లేవగానే 5-6 గంటలు చూస్తాం చౌదరైనా. ఆ విధంగా భక్తికి సంబంధించి సన్మార్గంలో యువత నడవడానికి అవసరమయ్యే విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. మరొకసారి
నిర్వహణ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు అతిథులకు పెద్దలందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. అదేవిధంగా మన ముస్లిం చెట్టు కింద దీపం ముట్టించిన ఎంత పుణ్యం అన్ని విధాలు ఈ యొక్క కనుక్కోవాలి. అన్నిటికంటే ముఖ్యం ఇవాళ మా జిల్లా అంటే కరీంనగర్ అయినప్పటికీ ప్రస్తుతం సిద్దిపేటలో కొమరవెల్లి మల్లన్న కళ్యాణం జరుగుతుంది. అది ఒక పెద్ద అద్భుతమైన ఘట్టంగా భావిస్తూ కొమరవెల్లి మల్లన్న ఆశీర్వచనం కూడా అందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ నమస్కారం చేస్తూ తెలియజేస్తున్నాం. ఈరోజు పీఠాధిపతి బెంగళూరు కైలాసాశ్రమం శ్రీ జయంతి మహాస్వామి అతిథులుగా త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ గారి దంపతులు, అదేవిధంగా కర్ణాటక హైకోర్టు జస్టిస్ శ్రీమతి తెలుగు శ్రీసుధ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ గారికి, సతీమణి పద్మావతి గారికి, నా మిత్రులు ఈరోజు రవాణా శాఖ మంత్రులుగా ఉన్నటువంటి పెద్దలందరికీ, వారి సతీమణి గారికి, ఈ రోజున ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి గారికి, ఈ యొక్క మహా ఉత్సవాన్ని యథాతథంగా నడిపించేటటువంటి శక్తిని ఆ పరమేశ్వరుడు భక్తి టీవీ యాజమాన్యానికి చేసేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పినందుకే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి భక్తకోటి తరఫున భక్తి టీవీ తరఫున ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు ఆయన గారు ఇది జాతీయ పండుగగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న ఈ సందర్శించిన సందర్భంలో చెప్పారు. అది నరేంద్ర చౌదరి గారి కృషి, భక్తి టీవీ యొక్క ప్రాబల్యం. ఎంతోమంది ఈ యొక్క కోటి దీపోత్సవం అంటేనే భక్తి టీవీ నరేంద్ర చౌదరి గారికి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగానే కాదు భారతదేశ వ్యాప్తంగా ఈ మహా ఉత్సవాన్ని ఎంత పకడ్బందీగా పటిష్టవంతంగా భక్తులందరూ ఆనందపడేటట్టుగా వాళ్ళ యొక్క భక్తిని ప్రస్ఫుటించేటట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే శక్తిని ఇచ్చినటువంటి ఆదిదేవుడికి ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని, ఆ సంస్థని దినదిన ప్రవర్తమానంగా ఇంకా శక్తినిచ్చి ఈ మహాపండుగని మహా ఉత్సవంగా జరిపే శక్తిని ఇవ్వాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటూ సెలవు. శాసనసభ్యులు శ్రీమతి ఉత్తమ్ పద్మావతి గారు, అలాగే తెలంగాణ బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, వారి సచివడి మంజులు గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ చేనేత శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి వర్యులు జస్టిస్ శ్రీ అమర్నాథ్ గౌడ్ గారు, వారి సతీమణి నిర్మల గారు, అలాగే కర్ణాటక
అపర్ణా ఉమా పార్వతి పరదేవతా భగవతి చేయడం గొప్ప విషయం. ఈ భారత భూమిలో చాలా గొప్ప విషయం. ప్రపంచంలో ఉండే అన్ని చోటు వచ్చినాక తపోనిధిం